ఈరోజు దేవుని వాగ్దానము, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. హల్లెలూయా. మీరు రిజెక్షన్స్ గుండా, ఫెయిల్యూర్ గుండా వెళ్తున్నారా? ఒంటరితనంతో బాధపడుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారా? దేవుడు మీతో చెప్తున్న మాట, మీరు దేవుని చేతిలో కిరీటాల్లా ఉన్నారని. కిరీటము గౌరవానికి సాదృశ్యం, విజయానికి సాదృశ్యం, అధికారానికి, ప్రత్యేకతకి సాదృశ్యం. దేవుని దృష్టిలో మీరెప్పుడు విలువైన వారే. దేవుడు తన స్వరక్తాన్ని చిందించి మిమ్మల్ని కొనుక్కున్నారు. మీరు దేవుని దృష్టిలో అమూల్యమైన వారు. దేవుని చేతులు మనల్ని ఫలింపచేసే చేతులు, ఆశీర్వదించే చేతులు, మనల్ని సృజించిన చేతులు. ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన మనల్ని తన మహిమతో నింపుతారని. మనం పాపం చేయడం ద్వారా దేవుడిచ్చే మహిమను పోగొట్టేసుకున్నాం. అయితే మరలా దేవుని వైపు తిరిగి మన పాపాలు ఒప్పుకుని మన జీవితాన్ని దేవుని చేతికి సమర్పించుకుంటే ఆయన ఉన్నతమైన మహిమతో మనలను నింపుతారు. సంసోను జీవితంలో దేవుని మహిమ ఉన్నంత వరకు సంసోన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. దేవుని మహిమ పోయిన తర్వాత సంసోన్ని శత్రువులు తీసుకువెళ్ళిపోయారు. మన జీవితానికి దేవుని మహిమ ఎంతో అవసరం. దేవుడు తన మహిమను కనపరిచి మనలను హెచ్చిస్తారని. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారిని ఇశ్రాయేలుకు రాజుగా హెచ్చించిన రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హెచ్చిస్తారు. కానా విందులో దేవుడు నీటిని ద్రాక్షారసముగా మార్చి తన మహిమను కనపరిచారు. మీ జీవితంలో కూడా చీకటిని వెలుగుగా మార్చి, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి, అవమానాన్ని ఘనతగా మార్చి, కీడును మేలుగా మార్చి దేవుడు తన మహిమను కనపరుస్తారు. ఈ వాగ్దానాన్ని విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర, జీవంగల దేవ, ప్రభువా యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వేలాది వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభువా మీ చేతిలో మేము మహిమగల కిరీటాలుగా ఉన్నామని వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఎక్కివిస్తున్నారో ప్రభువా వారిని మీ మహిమతో నింపండి అయ్యా. వారిని అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. వారిని, వారి కుటుంబాలని మీ నామాన్ని గణపరిచే గొప్ప సాధనాలుగా వాడుకోండి అయ్యా ప్రభువా. అనేక మందిని మీ వైపు త్రిప్పే నక్షత్రాలుగా వారిని ఉంచండి అయ్యా ప్రభువా. ప్రభువా ఎవరైనా పాపం చేసే మహిమ కోల్పోతే ప్రభువా ఈ రోజే ప్రభువా వారి పాపాలు ఒప్పుకుంటుండగా ప్రభువా వారి జీవితాలు మీ చేతికి అప్పగిస్తుండగా ప్రభువా మరలా వారిని మీ ఉన్నతమైన మహిమతో నింపండి అయ్యా ప్రభువా. ప్రభువా ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలోకి వేస్తున్నారో ప్రభువా వారు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, బిజినెస్లో ప్రభువా వారింటిలో మీ మహిమను ఉంచండి అయ్యా ప్రభువా. ఆ రోజు గొర్రెల కాపరులుగా ఉన్న దావీదు గారిని రాజుగా హెచ్చించి మీ మహిమను కనపరిచిన రీతిగా ప్రభువా యోసేపు గారిని హెచ్చించి, ఎస్తేరు గారిని హెచ్చించి, దానియేలు గారిని హెచ్చించి మీ మహిమను కనపరిచిన రీతిగా ప్రభువా ఈ ప్రార్థనలోకి వేస్తున్న వారందరినీ కూడా ప్రభువా మీరే హెచ్చించండి అయ్యా. వారిని ఆశీర్వదించండి అయ్యా, అభివృద్ధి పరచండి అయ్యా. శాంతి, సమాధానము వారికి దయచేయండి అయ్యా ప్రభువా. కానా విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చి మీ మహిమను కనపరిచిన దేవా ప్రభువా వీరి జీవితంలో దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, కీడుని మేలుగా మార్చండి అయ్యా, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా ప్రభువా. అప్పులు, బాధల నుంచి బయటికి తీసుకురండి అయ్యా. అనారోగ్య సమస్యలతో బాధపడుతుండే ప్రభువా ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రభువా. వీరికి మంచి పేరుని దయచేయండి అయ్యా. వీరి మార్గాలన్నీ సరళం చేయండి అయ్యా ప్రభువా. అడ్డుగోడలన్నీ పగలగొట్టండి అయ్యా ప్రభువా. వారు చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, వారి కార్యాలు అంతా మీ చిత్తానుసారంగా ఉండి మీ నామాన్ని మహింపరిచేదిగా ఉంచండి అయ్యా ప్రభువా. నిన్ను గణపరుచు వారిని గణపరుస్తానని సెలవిచ్చారు కదా ప్రభువా. వారు అలాగూ బ్రతికి ప్రభువా మీ నుంచి వారు ఘనత పొందేలా దేవా సహాయం చేయండి అయ్యా ప్రభువా. వారి కార్యాలన్నీ సఫలం చేయండి అయ్యా. మ్యారేజ్ విషయంలో, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, ఇంటి విషయంలో, సమాధానం విషయంలో, పెన్షన్ విషయంలో, కోర్టు కేసు విషయంలో, కుటుంబస్తులు మార్పు విషయంలో ప్రభువా వారి కార్యాలన్నీ సఫలం చేయండి అయ్యా. ఆ రోజు సౌలుని పౌలుగా మార్చినట్టు ప్రభువా అనేక మంది హృదయాలు మార్చండి అయ్యా ప్రభువా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు ప్రభువా యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని తన మహిమతో నింపి అద్భుత కార్యాలు చేయునుగాక.